ఈ విశ్వం ఎలా ప్రారంభమైంది? మన చుట్టూ కనిపించే ఆకాశం, నక్షత్రాలు, భూమి ఇవన్నీ ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. విశ్వం ఒక సమయంలో అకస్మాత్తుగా ప్రారంభమైందని వారు చెప్పే సిద్ధాంతాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. అంటే ఒకప్పుడు విశ్వం లేదని, తర్వాత అది ప్రారంభమైందని సైన్స్ చెప్తోంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే వేల సంవత్సరాల క్రితమే బైబిల్ ఇలా చెప్పింది: ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండము 1:1. అంటే ఈ విశ్వానికి ఒక ప్రారంభం ఉంది అని బైబిల్ ముందే చెప్పింది. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: వెలుగు కలుగునుగాక. ఆ మాటతో వెలుగు ఏర్పడింది. శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు, విశ్వం ప్రారంభమైనప్పుడు మొదట కనిపించినది వెలుగు మరియు శక్తి అని. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మన భూమి సూర్యుడి నుండి ఉన్న దూరం చాలా సరిగ్గా ఉంది. కొంచెం దగ్గరగా ఉంటే భూమి చాలా వేడిగా అయిపోతుంది. కొంచెం దూరంగా ఉంటే మొత్తం మంచుగా మారిపోతుంది. శాస్త్రవేత్తలు దీనిని గోల్డీలాక్స్ జోన్ అని పిలుస్తారు. అంటే జీవం ఉండడానికి సరైన స్థానం. ఇంత ఖచ్చితంగా అన్నీ ఏర్పడ్డటం యాదృచ్ఛికమా, లేదా ఒక సృష్టికర్త యొక్క ప్రణాళిక? బైబిల్ చెప్తోంది, దేవుడు 6 రోజుల్లో ఈ సృష్టిని ఏర్పరచి చివరగా మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు. అంటే మనం కేవలం ప్రకృతి వల్ల వచ్చిన జీవులు కాదు, దేవుని ఉద్దేశంతో సృష్టించబడిన వాళ్ళు. అందుకే ఈ విశ్వం ఒక ప్రమాదం కాదు, ఇది ఒక దివ్యమైన సృష్టి. ఇదే సృష్టి యొక్క గొప్ప రహస్యం.